ఇంకా ఆయన పని స్టార్ట్ అవ్వక ముందే ఆ పనిలో నువ్వు ఎంటర్ అయి ఉండుట. అన్నిటికీ దేవుడు ఫస్ట్ ఉంటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్, సపోజ్ షడ్రకు మిషక్ అబేద్నగోల్ని ముగ్గురిని మంటల్లో వేస్తే ఎంతమంది తిరుగుతున్నారంట? 4 తిరుగుతున్నారంట. వీళ్ళ దగ్గర వీళ్ళు కాలట్లే, చక్కగా ఏంటో పార్క్ లో వాకింగ్ చేస్తున్నట్టు చేస్తున్నారు. అగ్నిగుండం 7 రెట్లు మళ్ళీ ఎక్కువ చేశారంట. ఎందుకని? 7 రెట్లుగా దేవుడు ఇంకా ఎక్కువ మహిమపరచబడ్డాకి. షడ్రకు మిషకు అబేద్నగోలు వెళ్ళక ముందే 4వ వాడు ముందే వెళ్ళి ఉన్నాడు. అందుకని వీళ్ళు ముగ్గురికి ఏం కాలే. ఇప్పుడు వాళ్ళు వెళ్ళిన తర్వాత ఆయన వచ్చాడు అనుకోండి, ఈ లోపే కాలిపోతారుగా. నీ శ్రమలో నువ్వు పడక ముందే దేవుని కృప దాంట్లో సంచరిస్తుంది ఆల్రెడీ. ఆ కృప నిన్ను కొంతసేపు తిరగనిస్తుందేమో వేడిలో, కానీ బయటకు వస్తావు నువ్వు అనేది వాస్తవం. నీ శ్రమ రేట్లు ఎక్కువ అవుతున్న కొద్దీ నీ కార్యము సాక్ష్యము కూడా అలాగే ఎక్కువైద్ది సునామం. సో వీ కెన్ ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ అవర్ లార్డ్ బికాస్ హీస్ గ్రేట్ గాడ్. గొప్ప దేవుని దగ్గర గొప్ప కార్యాలను ఆశించచ్చా చిన్నయ్యా? గొప్ప దేవుని ఎరిగిన వారు గొప్ప కార్యాలను ఆశించవచ్చు. దేవుని గురించి వినిన వారు చేస్తాడో లేడో అంటూ డౌట్ పడుతూ చిన్నయ్య అడగచ్చు. కాబట్టి దేవుని తెలుసుకోవాలి. ఎక్కువ మనకు అర్థమవుతాడు వాక్యం చదివినప్పుడు, బైబిల్ చదివినప్పుడు. దేవుని హృదయాన్ని చదవాలనుకునే వారు మాత్రమే బైబిల్ చదివితే ఇంట్రెస్టెడ్గా చదువుతారు, అర్థం చేసుకుంటూ చదువుతారు, అది మీకన్నట్టు చదువుతారు. సో రీడ్ బైబుల్. దేవుడు భూమి మీద మనకిచ్చిన ఒక శ్రేష్టమైన పదార్థం.